వెల్కమ్ టు సిటీ 99 టీవీ. రాష్ట్రంలో అన్ని వర్గాల వారి అభ్యున్నతికి బడుగు బలహీన వర్గాల మైనార్టీలకు సమానంగా సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రన్న సంక్రాంతి కానుకలు ముస్లింలకు, రంజాన్ తోఫా క్రైస్తవులకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో పేదల కోసం ఇచ్చేవారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ లేకుండా చేశారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో రంజాన్ తోఫా ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కావడం వల్ల పార్టీకి నష్టం అవుతుందని, కొంతమంది తప్పుడు ప్రచారంతో బీజేపీతో చేరడం వల్ల హిందూ ధర్మం తప్ప వేరే కులాలకు, వేరే మతాలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారని, అది తప్పుడు ప్రచారమని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా బడుగు బలహీన మైనార్టీలకు అండగా ఉంటుందని, బీజేపీ పొత్తున్నంత మాత్రాన అన్ని కులాలు, అన్ని మతాలు తెలుగుదేశం పార్టీకి సమానమని అన్నారు. ప్రతి ఆట సంతోషంగా జరుపుకునేందుకు చంద్రన్న కానుకలు ఇవ్వడం జరుగుతుందని, ఎవరి ఇష్టమైన పండుగకు వారి పేరున పంపిణీ చేయడం జరుగుతుందని, ఇది కేవలం తెలుగుదేశం పార్టీకే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే అవుతుందని తెలిపారు. హిందూ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు సర్వమత సమ్మేళనమని, ఒక మతం వేరని ఇంకో మతం వేరని ఉద్దేశం లేదని, అందరికీ సమానంగా పాలించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని, ఇది అందరూ గుర్తించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకురావాలని ప్రజలు కోరారు. నియోజకవర్గంలో గత 2 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్రాంతి చంద్రన్న కానుకలు ముస్లింలకు, రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరుగుతుందని, ముందు ముందు ఈ కార్యక్రమాలను కొనసాగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, మరింత సేవ చేసేందుకు మాకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముస్లిం పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు అతి పవిత్రమైన రోజులుగా ఈ నెలంతా గడుపుతారు. ఈ సందర్భంగా రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు ప్రతి పేదవారు కళ్ళల్లో ఆనందం ఉండాలని గతంలో 14-19 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న సంక్రాంతి కానుకని, అలాగే క్రిస్మస్ కానుకని, రంజాన్ తోఫాని కానుకలు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి దీన్ని తొంగలో తొక్కి పేదవాడి పొట్టను కొట్టడం జరిగింది. అయితే గత సంవత్సరం కూడా మేము ఇదే ఉద్దేశంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ తోఫా 5 కేజీల గోధుమ పిండి, 2 కేజీల చక్కెర, 1/2 కేజీ ఖర్జూరం, కేజీ సేమియా, 200 గ్రాముల నెయ్యి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం. ఎవరైతే నిరుపేద కుటుంబ సభ్యుల్ని మేము పిలిచి మరీ వాళ్ళకి ఈ రంజాన్ మాసం ఏదో సరదాగా గడుపుకోవాలి, ఆనందంగా వాళ్ళు స్వీట్లు, మిఠాయిలు, పిండి వంటలు వండుకోవాలనే ఉద్దేశంతో మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడైతే ఏదైతే జామియా మసీదు చరిత్ర కలిగినటువంటి మసీదు ఉందో అది పాడుపడిపోయిన పరిస్థితిలో ఆ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. వాటిని కూడా పునరుద్ధరిస్తూ దానికి జంగిల్ క్లియరెన్స్ కూడా చేస్తాము. ఈ ప్రభుత్వం 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపడతారు. దాంట్లో భాగంగా మళ్ళీ ఇవన్నీ పునరుద్ధరిస్తాం. ప్రకాశ్ నగర్లో ఉన్న సాదిఖానా ఏదైతే పాడుపడిపోయిందో దాన్ని కూడా బాగు చేసి ఫస్ట్ ఫ్లోర్ వేయించి దాన్ని కూడా చేస్తాం. ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఎన్డీఏలో తెలుగుదేశం ప్రభుత్వం చేరిందని, ఇది ఒక బీజేపీ కాదు, అన్ని పార్టీలు చేరాయి. ఈ ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, అంటే డెమోక్రసీ అలయన్స్ అంటే జాతీయ ప్రజాస్వామ్యవాద సంస్థలన్నీ కలిశాయి. ఈ మోక ఏదైతే ఉందో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ సోదరుల పక్షపాతి. ఎందుకంటే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా అయిన ఒక ముఖ్యమంత్రి ముస్లిం దేశ ఉపరాష్ట్రపతి కూడా ముస్లిం సోదరుడైన, అలాగే మన శాసన మండలి చైర్మన్గా షరీఫ్ గారు అయినా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాగే జై శ్రీరామ్ అన్నోడే ఇండియాలో ఉండాలని అన్నాడు, అది తప్పుడు ప్రచారం. ఇది
హిందూ దేశం అన్ని సర్వ మతాలకి సమాన హక్కు. ఎవరు ఏ దేవుడిని పూజించినా పూజించుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. ముస్లిం సోదరులకు ఎప్పుడు మేము అండగా ఉంటాం. తెలుగుదేశం ప్రభుత్వం లౌకికవాద పార్టీ, తెలుగుదేశం పార్టీ లౌకికవాద పార్టీ, అలాగే జనసేన కూడా లౌకికవాద పార్టీ. బీజేపీతో కలిసి మేమందరం కూడా సర్వమత సామరస్యాన్ని కాపాడుతాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లవెల్ల మైనారిటీల పక్షపాతి, వాళ్ళ సంక్షేమాలను చూస్తాం. అలాగే ఈ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మేము మీతో ఉంటాం. మీరు కూడా మమ్మల్ని ఆదరించి మాకు సహాయ సహకారాలు అందించాలని, మేము అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలగాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేసినటువంటి ఇమాములకి, మత పెద్దలకి, తెలుగుదేశం పార్టీ మైనారిటీ కమిటీ సభ్యులకు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు అందరికి